అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమరావతి రాజధాని చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 25,000 కోట్ల రూపాయలతో భారీ స్థాయిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుంది. అమరావతికి ఒక మగుటం లాగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించబోతుంది. 2014-19 మధ్య ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్స్ తీసుకొచ్చినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు పనులు కానీ మొత్తాన్ని కూడా ఆపేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన అంశం మీద ఆయన ఒప్పించారు. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులకి కేంద్రం అయితే పచ్చజెండా ఊపింది. 189 కిలోమీటర్ల మేర అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. ప్రస్తుతం ఒకసారి అమరావతిలో ఉన్నటువంటి ఒక రహదారిని మీకు చూపిస్తాము. ఇదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇది మీరు చూస్తున్నది విజయవాడ వెస్ట్ బైపాసు. ఇలాంటి తరహాలోనే 6 వరుసల రహదారిగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుంది. ఇటు కంచికచర్ల అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల దగ్గర మొదలయ్యి చుట్టూ తిరిగి వచ్చి మొత్తం అటు తెనాలి మీదుగా తోట్లవరూరు మీదుగా హనుమాన్ జంక్షన్ సమీపంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే కలవబోతుంది. పూర్తిగా అమరావతిని ఒక మగుటంలా నిలిచేలాగా ఇది ఉండబోతుంది. మొత్తం 22 మండలాలని కలుపుకుంటూ 57 గ్రామాల ద్వారా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళబోతుంది. ఇప్పటికే అమరావతి నిర్మాణం పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో పాటుగా భూసేకరణ అన్నీ కూడా తామే భరిస్తామని కేంద్రం ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశంలో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. జాతీయ రహదారుల సంబంధించినటువంటి కేంద్ర నేషనల్ హైవేకి సంబంధించిన వాళ్ళ అథారిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ సిఆర్డీఏ వీళ్ళంతా కలిసి రహదారి నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. పూర్తిగా కేంద్రమే నిధులన్నీ కూడా భరించబోతుంది. భూసేకరణ గతంలో భూసేకరణకి ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం ఈసారి భూసేకరణ కూడా తామే చేపడతామని చెప్పింది. ఒకసారి మీరు చూస్తుందంతా కూడా ఇది విజయవాడ వెస్ట్ బైపాసు. కానీ ఇదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి మౌటంగా ఉండబోతున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇదే విధంగా ఉండబోతుంది. 6 వరుసలుగా చాలా వెడల్పుగా 6 వరుసలుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది. చాలామంది అంటే 2014 తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు అనుకున్నారు. కానీ వచ్చే భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత అమరావతి చుట్టూ పెరిగే జనసాంద్రతతో పాటు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఒకవేళ అమరావతి సిటీ డెవలప్ అయిన తర్వాత ఆ రద్దీ తర్వాత నిర్మాణం చేయాలంటే భూసేకరణ లాంటివి చాలా కష్టతరం అవుతాయి. కాబట్టి ముందుగానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అయితే చేపట్టబోతూ ఉన్నారు. ముఖ్యంగా అటు కంచికచర్ల, ఇటు తెనాలి, అదేవిధంగా హనుమాన్ జంక్షన్, తోట్లవల్లి ఈ ప్రాంతాల మీదకి వెళ్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్ల ఈ ఔటర్ రింగ్ రోడ్లో 3 చోట్ల టన్నెల్స్ రాబోతున్నాయి. అంటే కొండ ప్రాంతాల్లో టన్నెల్స్ రాబోతున్నాయి. 3 చోట్ల టన్నెల్స్. అదేవిధంగా కృష్ణా నది మీద కంచికచర్ల వద్ద ఒక బ్యారేజ్ నిర్మాణం చేయబోతుంది. అక్కడ ఒక వారధి నిర్మించబోతున్నారు. అదేవిధంగా తోట్లవరూరు ప్రకాశం బ్యారేజ్ దిగునున్నటువంటి తోట్లవరూరు వద్ద ఒక వంతెన నిర్మాణం చేయబోతున్నారు. మొత్తం 2 వంతెనలతో పాటు 3 టన్నెల్లు ఈ అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్లో ఉండబోతూ ఉన్నాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నిర్మాణ పనులు అయితే జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవైపున అమరావతి నిర్మాణ పనులు వేగం చేయడంతో పాటు 2029 నాటికి పూర్తి స్థాయిలో అమరావతికి ఒక రూపు తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే రోడ్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. కాబట్టి అమరావతి రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ని నిర్మాణం పూర్తి చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇంతకుముందు ప్రపోజల్స్ పెట్టారు. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అవడంతో పాటు మరోవైపు విజయవాడకి వెస్ట్ బైపాస్ ఆల్రెడీ దాదాపు పూర్తయిపోవచ్చింది. ఈస్ట్ బైపాస్ కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. కాబట్టి ఇప్పుడు అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు పెద్దగా అవసరం ఉండదని భావించే ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని ప్రస్తుతానికైతే వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు విజయవాడ ఈస్ట్, అదేవిధంగా వెస్ట్ ఈ 2 ఇన్నర్ రింగ్ రోడ్లు ఉంటాయి. కాబట్టి అమరావతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. భవిష్యత్తులో జనసాంద్రత పెరిగినా, రద్దీ పెరిగినా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కేంద్రం పచ్చజెండా ఊపడంతో త్వరలో ఈ పనులన్నీ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. భవిష్యత్తులో అంటే మనం హైదరాబాద్లో చూసాం ఔటర్ రింగ్ రోడ్డు పడిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాదు రూపురేఖలు ఏ విధంగా మార్చిందో చూసాము. ఔటర్ రింగ్ రోడ్డు అవతల యువతలు ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో మనం చూసాము. అంతేకాదు ట్రాఫిక్ హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో
ట్రాఫిక్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో చూసాము. ఇప్పుడు అలాంటి ఇబ్బందిని తగ్గించుకుని ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా సిటీలోకి వెళ్ళడానికి కానీ బయట నుంచి తిరగడానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో అమరావతి కూడా హైదరాబాద్ కంటే పెద్ద సిటీగా ఏర్పడిన తర్వాత ఇబ్బంది లేకోకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. పనులు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం కనబడుతుంది. 25,000 కోట్ల రూపాయలను దీనికోసం వెచ్చించబోతూ ఉన్నారు. ముఖ్యంగా రేపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ రోడ్లకు సంబంధించి అమరావతి ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఈస్ట్ బైపాస్తో పాటు కొన్ని రహదారులకు సంబంధించినటువంటి నిధులు కూడా శాంక్షన్ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అమరావతికి మౌటంగా ఉండబోతున్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 189 కిలోమీటర్లను కలుపుకుంటూ అమరావతి చుట్టూ మొత్తం అటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది. సరే చెప్పండి, అమరావతికి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేశారు. గతంలోనే అసలు ప్రపోజల్ ఉన్న 5 ఏళ్ల కాలంగా వైసీపీ ఆపేసింది. ఇప్పుడు కొత్తగా దానికి నిర్మాణం చేపట్టాలనుకున్నారు. దాని మీద గురించి మీరు ఏమంటారు? ఇది గతంలోనే ఉంది ప్రపోజల్లో. గతంలోనే ఉండి అప్పుడు భూసేకరణ అది మొదలైంది. మొదలుపెట్టి అప్పుడు కొంత చేస్తూ ఉండగా మొత్తానికి సంప్రదింపులు జరుగుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి, మనకి చంద్రబాబు నాయుడు గారికి. ఆ జరుగుతుంట సమయంలో కాలం కొంచెం బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయ్యే సమయంలో మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక మహాపుణ్యాత్ముడు వచ్చాడు. పుణ్యాత్ముడు వచ్చి ఇక ఔటర్ రింగ్ రోడ్డు కాదు, అసలు ఏమీ లేకుండా చేశాడు. రాష్ట్ర రాజధాని లేదు, ఇది రాజధాని అనేది రాజ్యాంగంలోనే లేదు అని చెప్పి ఆయన ఒక గొప్ప సిద్ధాంతం తీసుకొచ్చి మూడు రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చి ఎక్కడ ఏమీ లేకుండా అంతా నాశనం చేసి పెట్టాడు. మళ్ళీ ఏదో ఇక భగవంతుడి దయ వలన ఆ మహానుభావుడిని పంపించగలిగాం. అందరు రాష్ట్ర ప్రజలంతా పంపించారు. రాష్ట్రం కాదు, ప్రపంచ ప్రజలే ఏకమయ్యారు అన్నంత ఇదిగా చేసి ఆ మహానుభావుడిని పంపించారు. ఆ మహానుభావుడు పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం, మళ్ళీ దాన్ని ప్రపోజల్ పెడతాం. ఇంకా పరిణామం ఏంటంటే మరి అది ఇద్దరు భాగస్వాములుగా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఈడ తెలుగుదేశం భాగస్వామ్యం కావటం మూలాన కానీ ఎట్లన్నా కానీ మరి భగవంతుడి దయ మూలాన కానీ మొత్తం భూసేకరణతో సహా ఔటర్ రింగ్ రోడ్డుకి మొత్తం మేమే పెడతామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇది బాగా సంతోషించదగిన విషయంగా మేము భావిస్తున్నాం. అమరావతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఏ రాజధానికి అయినా ఎక్కడైనా కానీ రోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మొత్తం అన్ని చుట్టూ అమరావతి చుట్టూ మొత్తం 189 కిలోమీటర్లు అన్నారు కదా, అమరావతికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అయ్యా, ఇప్పుడు ఒక పట్టణం డెవలప్ కావాలన్నా సపోజ్ మన ఇల్లు డెవలప్ కావాలన్నా ఇంటికి రోడ్డు ఉంటేనే, ఆ ఇంటి సక్రమం మంచి రోడ్డు ఉంటేనే ఆ ఇంటికి రెంట్కి వచ్చేవాడు కానీ లేకపోతే ఉండటానికి కానీ నివాసానికి పనికి వస్తుంది. అట్లాంటిది ఇది ప్రపంచంలోనే ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగాను ఒక ఉన్నతమైన రాజధానిగా కట్టాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు. అది కడతానికి కూడా అవకాశం ఉంది. స్థలం కానీ నీళ్లు కానీ అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండటం కానీ, ఈడ మరి జాతీయ రహదారుల దగ్గరలో ఉండటం కానీ, రైల్వే దగ్గరలో ఉండటం కానీ, మరి అట్లనే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండటం కానీ, ఇవన్నీ పైపచ్చి ఏంటంటే ముందు ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక పట్టణీకరణ జరిగిన తర్వాత జనాభా పెరిగిన కొన్ని నీటి సమస్య వస్తుంది. ఇక్కడ నీటి సమస్య అనేది రాకుండా అసలు ఎప్పుడు కొన్ని తరాలకు కూడా రాకుండా కృష్ణానది ఉంది పక్కన. ఈ కృష్ణానదికి అనుసంధానంగా గోదావరి అమ్మని తీసుకొచ్చి అనుసంధానం చేసి ఉంది ఆల్రెడీ. అక్కడ పోలవరం డ్యామ్ అయితేనే గ్రావిటీగా వస్తాయి, ఇప్పుడేమన్నా మోటార్ల ద్వారా పట్టిసీమ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నీటి సమస్య అనేది ఉండదు. కాబట్టి ఇది గ్యారంటీగా అభివృద్ధి అయింది. ఈ అభివృద్ధి అయిన పట్టణానికి పెరుగుతూనే ఉంటుంది. పెరిగే పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు కంపల్సరీ అవసరమైంది. ఆ అవసరమైన దాన్ని అప్పుడు ఎప్పుడో చేసి జనాభా పెరిగిన తర్వాత చేయాలంటే ఆయాల భూసేకరణ అయినా ఇదైనా ప్రభుత్వానికి మించిన భారం అయ్యిద్ది. అందుకని చెప్పి ఇవాళ నుంచే మొదలుపెట్టి చేస్తే ఇది తొందరగా డెవలప్ అయ్యిద్ది అనే దాని మీద వాళ్ళు ఇది అమరావతి పట్టణానికి చాలా అవసరం ఔటర్ రింగ్ రోడ్డు అని చెప్పి మేము భావిస్తున్నాం. నా పేరు జొన్నలగడ్డ భాస్కరరావు, వెలగపూడి గ్రామం. సార్, ఇప్పుడు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. 25,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు రహదారులన్నీ చేస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారు? అమరావతి ప్రాంత వాసులకు మీ అభిప్రాయం ఏంటి? మాకు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ,
ఇక్కడ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలు ఆగిపోయినాయి. కానీ ఈ తదిమ అన్నీ కూడా రైతుల ప్లాట్లో సర్వే రాళ్ళు మళ్ళీ రీసర్వే చేసి రాళ్ళు వేయటం కానీ ఆయన అన్నీ చేస్తానంటున్నాడు. చాలా ఆనందంగా ఉంది. నిన్నే 35,50,00,000కి జంగిల్ పీకడానికి కూడా కాంట్రాక్ట్ టెండర్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు బాగుండటం వల్ల అటు రైల్వే లైన్ కూడా మన మధ్య వచ్చింది, కొంతవరకు దాదాపు అయిపోద్ది అంటున్నారు రైల్వే కూడా. ఇప్పుడు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ మాకు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మా అమరావతి 29 గ్రామాలకే కాదు, ఈ రాజధాని చుట్టుపక్కల అన్ని ఈ 3 జిల్లాలకు కూడా ఆనందించవలసిన విషయం ఇది. అంటే చాలా ఫైట్ చేశారు మీరు 5 ఏళ్ళు అమరావతి కోసం. ఇప్పుడు మీకు ప్రాజెక్టులు అన్ని ఒక్కొక్కటి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు రోడ్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. కరెక్టే. మొన్న ఈ మధ్య 35 కంపెనీలు కూడా మొన్న సీఎం గారి మధ్య మాట్లాడటం జరిగిందని ఒక తెలియవచ్చింది. అట్లా అనేక ప్రాజెక్టులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి అమరావతికి. మళ్ళీ పూర్వవైభవం కొనసాగుతుంది. అమరావతి రాజధానిని అగ్రగామిగా చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. దానితో బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మిశ్రమం ఉండటం వల్ల చాలా బాగుపడి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడి డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో 2 కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవేంటంటే కృష్ణానది మీద 2 వంతెనలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో నిర్మాణం చేస్తున్నారు. 6 వరుసలుగా నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో ఈ 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు అవ్వాలంటే ఒకే కృష్ణానది మీద 2 వంతెనలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అవి ఎక్కడంటే తోట్లవల్లూరు దగ్గర, ప్రకాశం బ్యారేజ్ దిగునున్నటువంటి తోట్లవల్లూరు దగ్గర ఒకటి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ ఎగునున్నటువంటి కంచికచర్ల వద్ద మరొక వంతెన నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఈ వంతెనలు కూడా ప్రస్తుతం విజయవాడ వెస్ట్ బైపాస్ కోసం నిర్మాణం చేసినటువంటి కృష్ణానది మీద నిర్మాణం చేసినటువంటి ఇలాంటి వంతెనలే 6 వరుసల వంతెనలు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా అనుసంధానం కావాలంటే ఈ నది మీద, కృష్ణానది మీద ఈ 2 వంతెన నిర్మాణం పూర్తయితేనే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఇదంతా కూడా విజయవాడ ఆనుకుని విజయవాడ వెస్ట్ బైపాస్ వెళుతుంది. ఆ వెస్ట్ బైపాస్ కోసం కృష్ణానదికి సంబంధించినటువంటి వెంకటపాలెం కాజా దగ్గర నుంచి మొదలై వెంకటపాలెం మీదుగా గుంటుపల్లి వెళ్ళే ఈ వంతెన నిర్మాణం కూడా దాదాపు చివరి దూసుకొచ్చింది. ఇలాంటి వంతెన నిర్మాణాలే కంచికచర్ల వద్ద ఒకటి, అదేవిధంగా తోట్లవల్లూరు వద్ద కూడా ఒకటి నిర్మాణం చేస్తారు. నిర్మాణం చేయడం ద్వారా పూర్తిగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తుందంతా కూడా విజయవాడ వెస్ట్ బైపాస్కు సంబంధించినటువంటి వంతెన. ఈ వంతెన దాదాపు పూర్తయింది. 6 వరుసలుగా దీన్ని నిర్మాణం చేశారు. మీరు చూస్తున్న వంతెన మాదిరిగానే కంచికచర్ల దగ్గర ఒకటి, తోట్లవల్లూరు దగ్గర 2 వంతెనలు భవిష్యత్తులో రాబోతున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ అనేది పూర్తిగా ఈ రాజధానితో పాటు విజయవాడ అన్ని ప్రాంతాలని కలిపి గుంటూరు ప్రాంతాలను కలుపుకుని వెళ్లే విధంగా దీని నిర్మాణం అయితే చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పూర్తి అయితే కనుక పూర్తిగా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, చెన్నై వచ్చేవాళ్ళు చాలా కనెక్టివిటీ అనేది చాలా దగ్గరగా మారిపోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో పనులు కూడా త్వరగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భూసేకరణ కూడా త్వరగానే పూర్తి చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి 189 కిలోమీటర్లో 2 ప్రధాన వంతెనలు కీలక భూమికి పోషించబోతున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ నేను నిలబడిన ఈ వంతెన అంతా కూడా పూర్తిగా విజయవాడ వెస్ట్ బైపాస్ సంబంధించింది. కానీ దీనికంటే ఇది 3 నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ భవిష్యత్తులో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం నిర్మాణం చేయాలనుకుంటున్నటువంటి 2 వంతెనలు ప్రకాశం బ్యారేజ్ దిగునున్నటువంటి తోట్లవల్లూరు దగ్గర ఒకటి, అదేవిధంగా కంచికచర్ల దగ్గర ఒకటి. ఈ 2 వంతెనలు కూడా కొంత డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కొంత ఎక్కువ విడుతు కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కొంత ఎక్కువ డిస్టెన్స్ అయ్యే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు కంచికచర్ల వద్ద కూడా కొంత డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో వంతెన నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కృష్ణానది మీద కూడా 2 వంతెనలు అయితే రాబోతున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.